తీర్పు తీర్చబడుతూ ఉన్నావు. మంచి మాటలు మాట్లాడితే మంచోడు అంటారు, చెడ్డ మాటలు మాట్లాడితే చాలా చెడ్డవాడు, దుర్మార్గుడు, పరమ దుర్మార్గుడు అని ఇంకా చాలా డైరీలు వస్తూ ఉంటాయి. అవునా కదా? ఆలోచించండి. ఈ చిన్న జీవితంలో నీకు నాకు ఉన్నటువంటి ఒక గోల్ ఏంటంటే, నీకు నాకు ఉన్న ఒక గురి ఏంటంటే, నీవు నేను మనందరం కూడా నిత్యత్వమైన ఆ పరలోకములో ప్రవేశించడానికి ప్రతి దినం ప్రతి క్షణము మనం ప్రయత్నము చేయాలి ప్రియులారా. అందుకు అతి ప్రధానమైనటువంటిది ఈ యొక్క నాలుక. ఈ నాలుకతో దేవుని వాక్య సంబంధమైన మాటలు మనం మాట్లాడటం మూలంగా అనేకులు వినడానికి, విశ్వసించడానికి, యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకుని క్రీస్తును అంగీకరించి రక్షణలోనికి రావడానికి అవకాశం కలగాలంటే నోరు విప్పి మనము మాట్లాడాలి. అందులో అన్నాడు, ఎందుకంటే జలచరంలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయ అదుపులో ఉండటం లేదంట. ఏంటండి? అన్ని అదుపులో ఉంటున్నాయి. బీపీ ఉంటే అదుపులో ఉంచుకుంటాం, షుగర్ ఉంటే అదుపులో ఉంచుకుంటాం, ఏ రోగం ఉన్నా దాన్ని మందులు వేసుకుని అదుపులో ఉంచుకుంటాం. కానీ దేవుడు నీ శరీరంలో పెట్టిన నాలుకను మాత్రం అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు. అదుపులో పెట్టుకోలేకపోవటం మూలంగా అదుపు లేనిటువంటి నాలుక ఎన్నో అనర్థాలను తీసుకొస్తుంది, ప్రపంచ ప్రళయాలను తీసుకొస్తుంది. ఇది ఒక స్నేహం కావచ్చు, బంధాలు కావచ్చు, ఆత్మీయతలు కావచ్చు, అనురాగాలు కావచ్చు, లేక స్నేహ బంధాలు కావచ్చు, ఏవైనా పచ్చన సంసారము కూడా నిట్ట నిలువునా కూలిపోతుంది అంతే, నాలుగుతో మాట్లాడే మాటను బట్టి. అవునా కదా? ఆలోచించుకోండి. ఒకరిని మనము విమర్శించటం కాదు, ఒకరి గురించి మాట్లాడటం కాదు, మన గురించి మనం మాట్లాడుకుందాం. ఒక్కసారి మనం ఎంతవరకు వాక్యానుసారంగా మనం బ్రతుకుతూ, వాక్యానుసారంగా జీవిస్తూ మరి ఒకరికి రక్షణ వార్తను మనం ప్రకటిస్తూ ఉన్నాం అనేటువంటిది మనం ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి జాతియు నరజాతి చేత సాధుకా జాలను సాధు ఆయను గాని ఏ నరుడును తన నాలుకను సాధు చేయనేరడు. ఎంత ప్రయత్నం చేసినా అవ్వట్లేదంట. ఎంత ప్రయత్నం చేసినా అదుపులోకి రావటం లేదు. అదుపు లేని నాలుక, అదుపు లేనటువంటి నాలుక నీకు అవమానాన్ని తీసుకొస్తూ ఉంది, నీకు అపకీర్తిని తీసుకొస్తూ ఉంది. ఇదే ఒకవేళ నేను దేవుని వాక్యాన్ని మాట్లాడగలిగితే అనేకులు రక్షణలోనికి రావడానికి, విశ్వాసంలో బలపడడానికి, స్థిరపడడానికి, నిజ రక్షకుణ్ణి తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటూ ఉంది ప్రియులారా. చూద్దాం ఒకసారి మనం సామెతల గ్రంథం